దేశం అభివృద్ధి చెందుతుందని వార్తల్లో వింటున్నాం. కానీ ఈ సిగ్నల్స్ దగ్గర వేలాది కథలు మౌనంగా ఏడుస్తున్నాయి. ఎవరు ఈ కన్నీటి మాఫియాకు బాధితులు? ఎవరు బాధితులు లేని మనుషులు? వాళ్ళు భిక్ష అడగడానికి పుట్టలేదు, కానీ వేషాలు, గాయాలు, మొహాలపై మరకలు ఇవన్నీ ఒక స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతున్నాయి. వాళ్ళు ఉద్యోగం కాదు, ఒక జీవితాన్ని కొనేస్తున్నారు. అదే బెగ్గర్స్ మాఫియా దారుణ సత్యం. వీరి వెనుక ఉండేది నిజంగా మానవత లేదా మాఫియానా? ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చిన్నపిల్లలు చేతిలో విరిగిన డబ్బాలు పట్టుకొని కార్ల కిటికీల దగ్గర తిరుగుతుంటారు. మరోవైపు చిన్నపిల్లలతో ఉన్న మహిళ పాల కోసం అడుగుతూ తన చేతిలోని చిన్న బిడ్డను చూపిస్తూ ఏడుస్తోంది. ఆ బిడ్డ ఏడుపు నిజమైనదేనా, లేక అదంతా ఒక డ్రామానా? జర్నలిస్ట్ అనికా రెడ్డి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ వెనుక జరిగిన అసలైన నేరాలను గుర్తించే పనిలో పడింది. గత 2 నెలలుగా ఆమె గూఢచర్యం చేస్తోంది. ఆమె చూసింది ఏమీ సాధారణం కాదు. గ్రామాల్లోని పేద కుటుంబాలకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వారి పిల్లల్ని తీసుకెళ్తాడు. పిల్లల్ని పట్టుకొని నగరానికి తీసుకెళ్తాడు. అక్కడ వారికి మత్తు మందులు ఇచ్చి కొందరి కాళ్ళు చేతులు విరగ్గొట్టి భిక్షాటన కోసం సిద్ధం చేస్తాడు. ఇది మనం ఊహించలేని దారుణం. పిల్లల్ని వ్యాన్స్లో తీసుకెళ్లి సిగ్నల్స్ దగ్గర వదిలేస్తారు. వారికి రోజుకో టార్గెట్ ఇస్తారు. ఆ అమౌంట్ వారు ఎలాగైనా సంపాదించాలి, లేదంటే వారికి తిండి లేదు, నిద్ర లేదు, ఇష్టం వచ్చినట్టు కొట్టేవారు. ఇదంతా గమనించిన అనిక గుండె వేదనతో నిండిపోయింది. వారి వెనుక పెద్ద ముఠా ఉంది. దానికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తి పేరు ధనరాజ్ అన్న. అతను బయటికి కనిపించేంత మంచివాడు కాదు. ఒకరోజు అనిక ఆధారాలను సేకరించుకుంటూ వారి రహస్య స్థావరానికి చేరుకుంది. అక్కడ ఆమె చూసిన దృశ్యం గుండె గగురుపొచ్చేలా ఉంది. చిన్నపిల్లలపై గాయాలు, మతిస్థిమితం లేని వ్యక్తులను నటించడానికి ఇచ్చే డ్రగ్స్, ఆందోళన సృష్టించడానికి చేసే ట్రైనింగ్, అమ్మాయిలను అద్దెతల్లులుగా మార్చే చీకటి దృశ్యాలు. ఓ వృద్ధుడి సహాయంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకుంది. ఆ వృద్ధుడు గతంలోనే ఒకప్పుడు అదే మాఫియాలో పనిచేసి ఇప్పుడు వారికి వ్యతిరేకంగా చిన్నపిల్లల్ని కాపాడుతున్నాడు. అనిక తన ఆధారాలతో మీడియా ముందుకు వచ్చింది. మొదట పోలీసులకు చెప్పినా వారు స్పందించలేదు. కారణం రాజకీయ సంబంధాలు. ఆమె ఓ మాజీ న్యాయమూర్తిని కలిసింది. తరువాత తను సంపాదించిన ఆధారాలలో నుండి కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసింది. ప్రజలందరూ స్పందించారు. చివరికి ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంది. పోలీసులు ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆ మాఫియాకు సంబంధించిన వివిధ కేంద్రాలపై ఒకటేసారి దాడి చేశాయి. 52 మంది చిన్నారులు రక్షింపబడ్డారు. కానీ ధనరాజ్ రాజకీయ ఆశ్రయంతో తప్పించుకున్నాడు. అనిక అందులో మీరా అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. నవ చైతన్య అనే పిల్లల సంరక్షణ కేంద్రం స్థాపించింది. ఇప్పుడు ఆమె రోజు రోజుకి మరెన్నో చిన్నారు నవ్వుని తిరిగి తీసుకొస్తోంది. ఈ కథ వాస్తవాలను ఆధారంగా తీసుకొని రూపొందించబడింది. బెగ్గర్స్ మాఫియా అనే అసత్యాన్ని తలదన్నే సత్యాన్ని బయటపెట్టే ఈ కథ మన సమాజానికి ఒక ప్రశ్న వేసే ప్రయత్నం. చాలామంది అడిగే ప్రశ్న, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని. సామాజిక స్పృహ లేని మనమే కారణం. ఒక చిన్నారి చేయి చాచితే మనం రూపాయి ఇస్తాం, కానీ ప్రశ్నించాం. అంతే కదా? ఈ మాఫియాను మనమే బలంగా చేస్తున్నాం. ఇప్పటికైనా ఆలోచించండి.